నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు శుక్రవారం మనకి ఉత్తరా నక్షత్రం అండి. నిజంగా చాలా శక్తివంతమైన ఒక రోజు అండి. ఇంకా ఈరోజు అంటే ఈ శుక్రవారం నాడు మన హోరా సమయంలో కనుక చిన్న చిన్న పరిహారాలను కనుక మనం చేయగలిగితే అండి చాలా అంటే చాలా విశేషం అనమాట. ఈరోజు ఉత్తరా నక్షత్రము అనంటే మనకి నిజంగా సుబ్రహ్మణ్య స్వామికి అంటే కుమారస్వామికి చాలా విశేషమైన రోజుగా ఈరోజు ఒక పండగలాగా చేస్తున్నారండి ఇక్కడ చెన్నైలో. నేను ఆల్రెడీ కూడా ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి. మనకి 10, 11, 12, 13 ఈ 4 రోజులు కూడా 5 గ్రహాలు కలిసి గురు భగవాను స్థానంలో సంచరించడం అనేది చాలా అద్భుతమైన ఒక అవకాశము అని. ఇలాంటి రోజులలో వచ్చే సమయాన్ని మనం చక్కగా ఉపయోగించుకోగలిగితే మంచి రిజల్ట్ చూడొచ్చు. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకి తెలిసిన పెద్ద ఒక ఆయన ఉన్నారండి. ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యుఎస్లో ఉన్న వాళ్ళకి కూడా జోస్యం చెప్తూ ఉన్నారు. ఈయన చెప్పింది చెప్పినట్టుగా 100కి 100% జరుగుతుందండి. ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక 9347293375 అనే నెంబర్కి కాల్ చేయండి. ఈ పెద్ద ఆయనండి వశీకరణ చేశారు అని అంటే 100కి 100% జరుగుతుందండి. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు శుక్రవారము అంటే అమ్మవారికి వరాహి అమ్మవారికి కూడా మనందరము ఎంతో గొప్పగా ఈరోజు విశేషంగా పరిహారాలు కానీ ఈరోజు అమ్మవారి మంత్రాలు కానీ అనుకుంటూ ఉంటామండి. శుక్రహోర అంటేనే మనందరికీ కూడా నిజంగా లక్ష్మీ అమ్మవారు గుర్తొస్తూ ఉంటారండి. అంతేకాకుండా ఈరోజు మనకి ఉత్తరా నక్షత్రం అంటే అండి మనకి 27 నక్షత్రాలలో 12వ నక్షత్రం ఉత్తరా నక్షత్రం అండి. ఆ నక్షత్రం ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి శుక్రవారం నాడు కలిసి రావడం అనేది చాలా అమోఘమైన గడియలండి. అది కూడా నిజంగా కుమారస్వామికి ఉపయోగించే ఒక శక్తివంతమైన ఒక ధాన్యం అండి. అంటే ఆయనకి ఇష్టమైన ఒక ధాన్యం అనేది కందిపప్పు అన్నమాట. ఆ కందిపప్పుతో ఈరోజు చాలామంది పరిహారాలు చేస్తారండి. అంటే ఎందుకోసము అని అంటే ఆయనకి కుమారస్వామికి సంబంధించినంత వరకు కూడా సొంతింటి భాగ్యం కానీ సొంతింటి కట్టుకోవడానికి మనం కలిగే బాధలు ఆ బాధల నుంచి బయటపడడానికి కానీ కోర్టు వ్యవహారాలు అంటే కోర్టు వ్యవహారాల్లో మన భూమి కానీ లేదంటే కనుక ఇంకా డబ్బు రావాల్సిన విషయాలు కానీ ఇలాంటి తగాదాల నుంచి బయటపడడానికి కానీ ఇలాంటి విషయాలన్నిటి కోసము కూడా కందిపప్పుతో పరిహారం అనేది చాలా శ్రేయస్కరం అండి. అది కూడా శుక్రహోరలో ఈరోజు చేయడం అనేది చాలా అద్భుతం. ఇంకా ఈరోజు కుదరని వాళ్ళు చాలామంది కూడా అండి ఎప్పుడు అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే అక్క ఈరోజు కుదరకపోతే కనుక మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనేది. అది నేను చివరిలో కూడా చెప్తానండి, వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఈరోజు అండి చక్కగా ఇలాంటి అద్భుతమైన అవకాశాలు అంటే మనకి శుక్రవారం వరాహి అమ్మవారికి విశేషమైన రోజు మాత్రమే కాకుండా ఇంకా మంచి మంచి గడియలు మనకి కలిసి వస్తున్నాయి కాబట్టి ఉత్తరా నక్షత్రం అనేది కూడా ఈరోజు కలిసి వచ్చిందండి. ఉత్తరా నక్షత్రం అంటేనే చాలా అద్భుతమైన నక్షత్రం అనమాట. అలాంటి నక్షత్రం ఉన్న సమయంలో అంటే హోరా సమయంలో ఇలా కందిపప్పుతో చిన్న పరిహారం చేసి చూడండి. నిజంగా అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందండి. ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే కందిపప్పు అండి. మీకు ఆల్రెడీ మీరు ఇంట్లో వాడుతూ ఉన్న కందిపప్పు డబ్బాలో అయినా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు. లేదంటే కనుక మీరు విడిగా ఒక చిన్న కప్పులో కానీ గాజు కప్పులో కానీ మామూలు ప్లాస్టిక్ డబ్బా కానీ మీ దగ్గర ఏముంటే అదైనా సరే మీరు ఒక చిన్న డబ్బాని తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మేము ఆల్రెడీ స్టీల్ డబ్బాలో కందిపప్పుని విడిగా పెట్టి వాడుతూ ఉన్నాము అని అన్నప్పుడు ఇంతకుముందు చక్కెర డబ్బాలో కానీ కందిపప్పు డబ్బాలో కానీ మనం చేసే పరిహారాలకు కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. అందువల్ల మీరు అదే కందిపప్పు డబ్బాలో కూడా మీరు ఉపయోగించవచ్చు. లేదు విడిగా తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. ఇంకా మీరు విడిగా తీసుకుంటే కనుక మట్టి ప్రమిద కానీ ఏదైనా సరే తీసుకున్నప్పుడు అందులో మీరు ఏం చేస్తారనంటే ఒక 2-3 స్పూన్లు కానీ ఆ కప్పు సగానికైనా సరే కందిపప్పును పోయండి. ఆ కందిపప్పుని ఏం చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు. అలా పోసిన తర్వాత ఎందువల్ల అంటే అండి కందిపప్పు ధాన్యం అనేది ఆయనకి చాలా ఇష్టమైన ధాన్యం కాబట్టి మనం ఈరోజు శుక్రహోరా సమయం అనేది మీ అందరికీ తెలుసు కదండి. రాత్రి పూట 8 గంటల నుంచి 9 గంటలకు ఉండే సమయాన్ని శుక్రహోరా సమయం అనేది అంటామన్నమాట. అందువల్ల ఆ సమయంలో
చేసుకోండి, 8 నుంచి 9 లోపు పడుకునే లోపు చేసుకోండి. ఇంకా ఇలా గిన్నెలో కందిపప్పుని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మీరు ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్, వైట్ కలర్ పేపర్ తీసుకోండి, రూల్డ్ కాకుండా వైట్ కలర్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీద మీరు ఒక పేరు రాయాలండి. అది ఏంటి అంటే అది ఏ కలర్ పెన్నుతో రాయాలి అని అంటే ఒక రెడ్ కలర్ కానీ లేదంటే గ్రీన్ కలర్ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు. ఇంకా అక్క మా దగ్గర గ్రీన్ కానీ రెడ్ కానీ లేదని అనుకున్నప్పుడు మీరు ఈ పరిహారం చేయడం మానేకండి. మీ దగ్గర బ్లూ పెన్ ఉంటే కనుక దాంతో అయినా ఉపయోగించుకొని పరిహారాన్ని చేసుకోండి. మనకి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ఒకవేళ లేదు అని అనుకున్నప్పుడు మీరు కొని తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఇంకా అలా వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. అంటే ఒక చిన్న అరచేతి సైజు ఉంటే సరిపోతుంది అనమాట. అలా వైట్ కలర్ పేపర్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఒక ఉత్తర దిక్కుగా కానీ లేదంటే కనుక తూర్పు దిక్కుగా కానీ కూర్చొని రాయాలన్నమాట. అంటే చూడడం, మనం కూర్చొని ఎదురుగుండా చూస్తే మనకు ఒక తూర్పు దిక్కు కనపడుతూ ఉండాలి, లేదంటే ఉత్తరం దిక్కు కనపడుతూ ఉన్నట్టుగా అలా కూర్చొని మీరు ఏం చేస్తారనంటే ఆ పేపర్ మీద ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అనే ఈ మంత్రం అనేది మీ అందరికీ తెలుసండి. శరవణ భవ అంటేనే మనకి ఆ కుమారస్వామికి సంబంధించిన మంత్రం అండి. నిజంగా ఓం శరవణ భవ అనే ఈ మంత్రాన్ని 6 సార్లు రాసుకోండి. ఆ పేపర్ మీద రాసి కింద లాస్ట్లో వచ్చేసి లక్ అంటే అదృష్టం అనేది కలిసి వస్తే మనకి నిజంగా డబ్బు పరంగా కానీ మిగతా విషయాలన్నీ కూడా అండి అదృష్టం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. అందువల్ల ఆ భగవంతుడిని అడగండి అదృష్టం అనేది మనకి కలగాలి అని చెప్పి. అలా కింద లక్ అని చెప్పి ఒక్కసారి రాస్తే సరిపోతుంది. 6 సార్లు ఓం శరవణ భవ అని రాసుకోండి. 6 అనే సంఖ్య ఆయనకి ఇష్టమైన సంఖ్య అండి. అందువల్ల 6 సార్లు రాసి ఇంకా ఆ పేపర్ని మడత పెట్టి మీరు ఆ కందిపప్పు డబ్బాలో పెట్టేయండి ఫ్రెండ్స్. అంటే అడుగున లోపలికి పైకి కనపడకుండా పేపరు లోపల పెట్టేసి పైన కింద కూడా కందిపప్పు ఉండేలాగా చూసుకోండి. క్లోజ్ చేసేసండి. ఇది ఇక్కడ పెడతారు అని అంటే మీరు ఇంతకుముందు కందిపప్పు డబ్బా ఎక్కడ పెట్టినా కూడా ఆ డబ్బాలోనే మీరు చేసేవాళ్ళు అయితే కనుక తీసి కుడి చేతి వైపున స్టవ్కి పక్కనైనా పెట్టుకోవచ్చు, పైన అయినా సరే మీరు పెట్టచ్చు. లేదంటే ఒక చిన్న గిన్నెలో వేసే వాళ్ళైనా సరే మీరు ఈరోజు ఆ గిన్నెని తీసుకువెళ్ళి మీరు పూజ గదిలో అయినా సరే మీరు పెట్టవచ్చు. ఇంకా మీరు వంటగదిలో పెట్టినా పర్వాలేదండి, పూజ గదిలో పెట్టినా పర్వాలేదు. ఇంకా అలా పెట్టిన ఆ పేపర్ని ఈ రోజంతా కూడా ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఇంకా రేపు తెల్లవారుజామున ఆ పేపర్ని తీసేసి మీ మనీ పర్సులో కానీ లేదంటే కనుక మీరు మీ బీరువాలో కానీ మీకు బిజినెస్ ఉంటే కనుక లక్ అనేది మనకు కలిసి రావాలి కాబట్టి ఈ పేపర్ని ఆ భగవంతుని కుమారస్వామిని తలుచుకొని వరాహి అమ్మవారిని తలుచుకొని మనం చేస్తున్నాం కాబట్టి చక్కగా ఆ పేపర్ని మీరు మీ బిజినెస్ ప్లేస్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. మీకు మీ బిజినెస్ కూడా చక్కగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అంటే లక్ అనేది మనకు చాలా బాగా తొందరగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆ కందిపప్పుని ఏం చేయాలి అని అంటే మామూలుగా మీరు ఇంట్లో మామూలుగా వాడుకుంటారు కదా, రేపు మామూలుగా తీసేసి ఇంకా వంటకి వాడుకునేటప్పుడైనా సరే మీరు వాడుకోవచ్చు అనమాట ఆ కందిపప్పుని. అంతేగాని మీరు బయట వేస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. ఇంక పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్న వాళ్ళు కానీ ఈరోజు ఈ పరిహారం చేయకండి ఫ్రెండ్స్. కొంచెం నిష్టగా చేసుకోండి, చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరైతే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అంటే వీడియో మాత్రమే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి.